AI-171 అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ఏవియేషన్ రంగంలోనే అతిపెద్ద ప్రమాదంగా చెప్తారు. భారతీయులు ఎవరూ కూడా ఈ విమాన ప్రమాదాన్ని తమ లైఫ్లో మర్చిపోలేరు. ఏకంగా 260 మంది ఈ విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుపుతోంది. ఈ దర్యాప్తులో చాలా కీలక విషయాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ విమాన ప్రమాదం గురించి ప్రస్తుతం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇదే విధంగా ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందో అదే విమాన ప్రమాదం VN-34 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి వియత్నాం ఎయిర్వేస్కి సంబంధించిన ప్రమాదం కూడా సేమ్ ఇదే కారణాలతోటి ఇదే విధంగా జరగడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం AI-171 విషయంలో ఏం జరిగింది. ప్రధానంగా మనకి తెలిసింది ఏంటంటే, కరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కూడా ఈ ఫ్యూయల్ కట్ ఆఫ్ అనేది జరిగింది. అయితే ఆ టైంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయింది. ఒక పైలట్ మరో పైలట్తో ఏమంటున్నారు, ఈ స్విచ్ని ఎవరు మార్చారు, ఇది రన్ నుంచి కట్ ఆఫ్కి ఎందుకు మారిపోయింది అని అడగడం కూడా జరిగింది అనేది మన అందరికీ తెలిసిందే. సో ఆ పైలట్ మీద కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ VN-34 విమానం విషయంలో అయినా, లేదంటే ఇప్పుడు AI-171 విమానం విషయంలో అయినా కూడా పైలట్లు చాలా ఫ్లయింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు. అయినప్పటికీ కూడా ఈ విమాన ప్రమాదాలు జరగడం మనం చూస్తున్నాం. సో ఈ AI-171 దర్యాప్తుకి సంబంధించి కీలకమైన విషయాలు కూడా మనం చూస్తున్నాం. అయితే AI-171లో దురదృష్టం ఏంటంటే పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 విమానాలు కూడా బోయింగ్ డ్రీమ్ లైనర్ రకానికి చెందినవే. ఒకే కేటగిరీకి చెందిన, ఒకే సంస్థకి చెందిన విమానాలు ఈ 2 కూడా. సో ఇది కోయిన్సిడెన్స్ ఏమాత్రం కాదు. అయితే AI-171లో ఏ రకంగా అయితే ఇంజిన్ ఫెయిల్ అయిందో, అంటే ఇంజిన్కి ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయింది, అందుకనే ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది అని చెప్పారు కదా. అలా ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు ఈ వియత్నాం ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానానికి కూడా సేమ్ అదే విధంగా జరిగింది. సో ఏం జరుగుతుందంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయం, అదేవిధంగా ల్యాండ్ అయ్యే టైం, ఈ 2 కూడా చాలా కీలకమైన అంశాలు. ఎయిర్ క్రాఫ్ట్ భద్రత దృష్ట్యా కూడా ఈ 2 కూడా చాలా కీలకమైన అంశాలు. సో ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విషయంలో ఏం జరిగింది అంటే, కరెక్ట్గా టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఈ రన్ నుంచి ఫ్యూయల్ కట్ ఆఫ్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో ఇదే అంశాన్ని ఇప్పుడు మన పైలట్ల అసోసియేషన్ కూడా ప్రభుత్వానికి డైరెక్ట్గా కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. సో ఇది పైలట్ల తప్పిదం కాదు, ఇది ఖచ్చితంగా బోయింగ్ డ్రీమ్ లైనర్ తప్పే అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. అయితే గతంలో ఈ AI-171 విషయంలో ఏం జరిగిందంటే, 2 పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు మాట్లాడే పరిస్థితి లేకపోయింది. పైలట్లది తప్పుదాం అని ఒకళ్ళంటే, లేదు ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ FIP అంటారు, వీళ్ళు కరెక్ట్గా అసలు ఆ మాన్యువల్లో ఏముంది, ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విషయంలో ఏ రకంగా ఇంజిన్ ఫెయిల్యూర్ కానీ, సిస్టమ్ షట్ డౌన్ కావడం కానీ ఏ విధంగా జరుగుతోంది అనే అంశాలకు సంబంధించి ఈ అసోసియేషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో ఇది పైలట్ల తప్పిదం కాదు, పైలట్లకి డైరెక్ట్గా ఎలాంటి సంబంధం లేదు అనేది AAIB తన రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసింది. అయితే అప్పుడు బోయింగ్ ఏం చెప్పిందంటే, ఇది ఖచ్చితంగా పైలట్ల తప్పిదం ఉండుండొచ్చు, టెక్నికల్గా కానీ లేకపోతే సేఫ్టీ పరంగా కానీ మా తప్పేం లేదు అనేది బోయింగ్ మొదటి నుంచి కూడా వాదిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ వియత్నాం ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానం ఇది కరెక్ట్, ఏదైతే AIB నివేదిక స్పష్టం చేస్తోందో అది 100% కరెక్ట్, పైలట్ల తప్పిదం కాదు, ఖచ్చితంగా ఈ బోయింగ్ సంస్థ తప్పు కారణంగానే ఆ విమాన ప్రమాదం జరిగింది అనేది వియత్నాం ఎయిర్లైన్స్కి సంబంధించిన విమాన ప్రమాదం మరోసారి ప్రూవ్ చేసింది. అయితే AI-171లో ఒక విషయం ఏం జరిగిందంటే, టేక్ ఆఫ్ అయిన తర్వాత దాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. ఇప్పుడు వియత్నాం ఎయిర్లైన్స్ ప్రమాద విషయంలో ఏం చేశారంటే, పైలట్లు కొంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫ్యూయల్ అయిపోయేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాజువాలిటీస్ తగ్గించడం కోసం గాల్లోనే చక్కర్లు కొట్టి ఫైనల్లీ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయగలిగారు. వాళ్ళిద్దరూ సురక్షితంగా, మొత్తం 4 పైలట్లు ఉన్నారు వియత్నాం ఎయిర్లైన్స్ ఈ విమానంలో, ఇదే బోయింగ్ డ్రీమ్ లైనర్లో, వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. వాళ్ళు ఇదే విషయాన్ని ధృవీకరించారు, మా ప్రమేయం లేకుండానే, మేము ఎటువంటి మాన్యువల్గా ఆపరేట్ చేయకుండానే ఇది రన్ నుంచి కట్ ఆఫ్కి వెళ్ళిపోయింది, ఇంజిన్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు ఆ వియత్నాం ఎయిర్లైన్స్లో ఉన్న పైలట్స్ ధృవీకరించారన్నమాట. సో AI-171లో పైలట్ల తప్పిదం లేదు అనేది ఖచ్చితంగా
తేల్చి చెప్పినట్టయింది ఈ వియత్నాం ఎయిర్లైన్స్ ప్రమాదం అనేది. సో బోయింగ్ డ్రీమ్ లైనర్ దీనికి ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి. యూజువల్లీ మనం ఏదైనా ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడైనా, ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడైనా కూడా మనం ఎంతవరకు సేఫ్గా ఉంటాం అనేది ప్రధానంగా చూసుకుంటాం. నడుపుతున్న డ్రైవర్ ఎంతవరకు ఎఫిషియంట్ అనేది కార్ విషయంలో కానీ లేకపోతే బస్సు విషయంలో కానీ చూసుకుంటాం. కానీ ఫ్లైట్ విషయంలో అసలు మనం ఏదైతే విమానంలో వెళ్ళబోతున్నామో ఆ ఫ్లైట్ కూడా చూసుకుని ఏ విధంగా ఎక్కే అవకాశం ఉంటుంది. సో బోయింగ్ తన తప్పిదాన్ని ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది చూడాలి. ఉన్నంతలో మొత్తం ఈ యాక్సిడెంట్స్ చరిత్రని తీసుకుంటే, ప్రమాదాల విషయాన్ని తీసుకుంటే ఎయిర్లైన్స్ జర్నీ అనేది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనే పేరుండేది. కానీ ఇటీవల కాలంలో ఏం జరుగుతోంది, వరుస విమాన ప్రమాదాలు. పైగా కరెక్ట్గా గాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, కరెక్ట్గా మిడ్ ఎయిర్లో ప్రయాణికులందరూ కూడా ఉండిపోతున్న పరిస్థితి. సో సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ కూడా ఎయిర్ ట్రావెలే అని చెప్తారు. కానీ వరుస ప్రమాదాలు చూస్తున్నాం మనం. వియత్నాంలో జరిగిన ప్రమాదం కానీ, AI-171 కానీ, లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూర్స్ కానీ, ఇలా రకరకాల కారణాలతోటి ఇకపైన ఈ ఎయిర్ ట్రావెల్ అనేది అదేమి సేఫెస్ట్ మోడ్ కాదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి. సో AI-171 విషయంలో పైలట్ల తప్పు లేదు అని అటు AAIBతో పాటుగా ఇప్పుడు వియత్నాం ఎయిర్లైన్స్ విషయంలో జరిగిన ప్రమాదం కూడా మరోసారి చెప్తున్న పరిస్థితి. సో ఫైనల్లీ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏం చెప్తుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.